10 రోజులుగా నర్సీపట్నం కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిణామాలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. గత నెల 27వ తారీఖున ఏదైతే ఆ రోజు మాజీ శాసనసభ్యులు గణేష్ గారి మీద జరిగినటువంటి దాడి, వారి వాహనం మీద జరిగినటువంటి దాడి, తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మీరు కానీ ప్రజలు కానీ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అయితే దానికి కంటిన్యూషన్గా మొన్న రాత్రి నుంచి ఒక హైడ్రామా అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ బెటాలియన్స్ని, ఎస్పీ గారు అలాగే స్థానిక డిఎస్పీ వీరంతా కూడా సెలవులో ఉన్నారని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి పోలీస్ బెటాలియన్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ మోహరించి ఏదైతే గణేష్ గారి మీద పెట్టినటువంటి కేసు ఒక అక్రమమైనటువంటి కేసు, ఓ పొలిటికల్ మోటివ్తో పెట్టినటువంటి కేసు, గణేష్ గారు అలాగే మిగిలినటువంటి ముగ్గురు, ఈ నలుగురు మీద ఒక తప్పుడు కేసుని 27వ తారీఖు సాయంత్రం బనాయించారు. మీ అందరూ కూడా చూశారు. ఏదైతే కోర్టులో ఉన్నటువంటి ఆర్డర్కి అనుగుణంగా ఆ ఆర్డర్ని ధిక్కరించి పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనుల్ని ఆపాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా వారే సమాచారం ఇచ్చి, ఒకవేళ నిజంగా వారే దాడి చేయడానికి వెళ్తే పోలీసులకి ఎంత సమాచారం ఇస్తారండి? ఒకవేళ ఇంటెన్షన్తో ఏదన్నా ఒక రాంగ్ ఇంటెన్షన్తో లేదా ఎవరి మీద దాడి చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఒకవేళ గణేష్ గారు వెళ్ళుంటే వారు పోలీసులకి ఎందుకు ఇంటిమేట్ చేస్తారు? ఇక్కడ కోర్టు ఆర్డర్ని ధిక్కరించి పనులు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో వారే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ రోజు ఈరోజు పోలీసులు వచ్చేలోపు వారి మీద దాడి చేయడం, తిరిగి వారిని కారు ఎక్కించి బయలుదేరితే వెనకాతల నుంచి కారు మీద దాడి చేసి వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం కూడా మనం అందరం కూడా చూసాం. ఆ రోజు మేము కూడా అందరం రావడం, మరుసటి రోజు పార్టీ నాయకత్వం అంతా కూడా పిలుపు మేరకు కంప్లైంట్ కూడా లాడ్జ్ చేశాం. వారు కూడా ఎఫ్ఐఆర్ ఏదో ఫైల్ చేశారని చెప్పని అన్నారు. సో దాంతో ఏంటంటే వాళ్ళు ఈగో సాటిస్ఫై కాల, అంటే వీరు పెట్టినటువంటి కంప్లైంట్ని ఎలాగా తీసుకుంటారు, లేదా వాళ్ళ మీద ఎలా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, మనం దీని మీద పొలిటికల్ మోటివ్తో వారిని ఇబ్బంది పెడితే తప్ప మనం పొలిటికల్గా సస్టైన్ అవ్వలేము అనేటువంటి ఒక అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో కనబడతా ఉంది. అందులో భాగంగానే మొన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసాం. మొన్న రాత్రి 200-300 మంది పోలీసులు దించారు. నిన్న ఉదయం అంతా ఒక హైడ్రామా నడిపారు. ఏదో సర్చ్ ఆపరేషన్ కోసం వీళ్ళందరూ వచ్చారన్నటువంటిది చెప్పారు. కొంతమంది వాళ్ళు కూడా ఏదో లీగల్ ఒపీనియన్ తీసుకుంటే గతంలో పెట్టినటువంటి 324 అనుకుంటా 324 కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. సో ఈ 324 అనేటువంటిది బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. సో దీని మీద ఒకవేళ అరెస్ట్ చేసినా వెంటనే రిమాండ్గా వేసేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి రిలీజ్ అయిపోతారు, బెయిల్ ఇచ్చేస్తారు. కాబట్టి ఆ మోహరించినటువంటి పోలీసు అందరినీ కూడా ఏదో సర్చ్ ఆపరేషన్ తీసుకొచ్చామనేటువంటిది దాన్ని మళ్ళీ డైవర్ట్ చేశారు. మళ్ళీ పైనుంచి ఎప్పుడైతే ఆదేశాలు వచ్చాయో అప్పటి వరకు ఉన్నటువంటి కేసుని సెక్షన్స్ని మళ్ళీ మార్చారు, 326కి మార్చారు. 326 సెక్షన్ మార్చి అప్పటికే కాస్త ఈ ఏదో పొలిటికల్ ఇది నడుస్తూ ఉంది, మోటివ్తో నడుస్తూ ఉంది అనేటువంటి ఉద్దేశంతో గణేష్ గారు కూడా యాంటిసిపేటరీ అప్లై చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కూడా వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈలోపు మా టౌన్ పార్టీ అధ్యక్షుడు శివన్ గారిని అలాగే నాయుడు ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని నిన్న 14 రోజులు రిమాండ్ కోర్టు విధించడం జరిగింది. వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరినైతే ఇప్పుడు మోటివ్లో ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఎవరైతే వాచ్మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆ వాచ్మ్యాన్కి ఏదో దెబ్బ తగిలినట్టు, ఆయనకి ఏదో సర్జరీ జరిగినట్టు దాని ఫోటోలన్నీ కూడా చూపిస్తున్నారు.
అంటే 27వ తారీఖు తగిలినటువంటి దెబ్బ తర్వాత ఎలా తగిలింది? పోనీ 27వ తారీఖు ఇన్సిడెంట్ అయిన తర్వాత మరుసటి రోజు మీరే సోషల్ మీడియాలో ఎక్కడికక్కడ అక్కడ జరిగినటువంటి ఆ పరిణామాలంతటినీ కూడా మీరు సోషల్ మీడియాలో మా సీసీ కెమెరా ఫుటేజ్ రిలీజ్ చేశారు కదా, చూపించండి. ఆ సీసీ కెమెరా ఫుటేజెస్లో ఆ వాచ్మ్యాన్ మీద వీరు దాడి చేస్తున్నట్టు ఉన్నటువంటి ఒక వీడియో చూపించండి, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూపించండి. ఎందుకు మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు? అంటే ఆయన కొట్టలేదు కాబట్టి, వారు దాడి చేయలేదు కాబట్టి, వారు వెళ్ళింది వేరే ఇంటెన్షన్తో జరుగుతున్నటువంటి పనుల్ని కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ధిక్కరించి జరుగుతున్నటువంటి ఆ విషయాల్ని డిపార్ట్మెంట్కి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళినటువంటి వ్యక్తులు ఆ విజువల్స్నే మీరు అవే ఉంటాయి కాబట్టి మీరు అవే విడుదల చేశారు. ఒకవేళ నిజంగా ఆ రోజు దాడి జరుగుంటే మరి ఆ రోజే ఆ సెక్షన్ ఎందుకు పెట్టలేదు? మెడికల్గా ఆయనకి ఏదో ఇబ్బంది ఉంటుంది వాచ్మెన్కి, ఆ ఉన్నటువంటి సర్జరీని ఏదో దాడిగా చూపించి ఒక పొలిటికల్ మోటివ్తో వీరిని ఇబ్బంది పెట్టాలి, గణేష్ గారిని వారితో పాటు ఉన్నటువంటి నాయకత్వాన్ని, మా పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో జరిగినటువంటి కార్యక్రమం. ఇది ప్యూర్లీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి ఆ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఒక నిదర్శనం నిన్న జరిగినటువంటి పరిణామం నర్సీపట్నంలో అనేటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇంకా మీరు ఈ రకమైనటువంటి రాజకీయం చేస్తాం, ఈ రకంగానే మేము దాడులు చేస్తాం, ఈ రకంగానే అక్రమంగా కేసులు పెడతాం, అందరూ సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా పార్టీ ప్రతి కార్యకర్త వరకు అరెస్టులు అవ్వడానికి, జైలుకి వెళ్ళడానికి, మీరు పెట్టేటువంటి టార్చర్లు అనుభవించడానికి, మీరు చేస్తున్నటువంటి ఈ కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొనడానికి పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి శివ వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తాం, వారికి ధైర్యం చెప్తాం. ఈ పోరాటం ఊరికే పోదు. ప్రజల పక్షాన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రైతుల కోసం చేస్తున్నటువంటి పోరాటం, అందులో ఇటువంటివి ఎదుర్కొనాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ముందే ఊహించాం. దానికి గణేష్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్నే మొన్న వారితో మాట్లాడినప్పుడు కూడా చెప్పారు. లేనిపోయినటువంటి కేసుల్ని అక్రమంగా సృష్టించి ఈ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఆ కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టాలి, ఆ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు భయాందోళన క్రియేట్ చేస్తే రేపు తిరగడం మానేస్తారనుకుంటే మీ అమాయకత్వం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలే, ఈ పార్టీ నాయకుడి తాలూకా బేసే పోరాటాలతో మొదలైనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్రమ కేసులతో, అక్రమ నిర్బంధంతో, అక్రమంగా జైలు పాలు చేసి ఇబ్బందులు పెట్టి వీటినన్నింటినీ ఎదుర్కొని వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, కొంతమంది ఇబ్బంది పడవచ్చు, కొంతమంది భయపడవచ్చు, కొంతమంది కుటుంబ సభ్యులు మనకెందుకులే అనుకోవచ్చు. కానీ వారికి ఒక ఎంతకంటే పెద్ద కుటుంబం మీకు తోడుగా ఉంది అనేటువంటి భరోసాని ఇవ్వడానికి ఈరోజు అందరం కూడా వచ్చాం.